అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా జులిపిస్తుంది. అల్వాల్లోని చినరాయిను చెరువులో ఉన్న ఆక్రమణలను కూల్చివేసింది. అక్రమంగా నిర్మించిన భవనాలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో చినరాయిను చెరువు ఎఫ్టీఎల్లోని 3 భవన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. ఇక నిర్మాణదారులకు హైడ్రా అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైట్గా నిర్మాణదారులకు హైడ్రా అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ పవన్ అందిస్తారు. పవన్, అల్వాల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. ముఖ్యంగా చూస్తే ప్రధానంగా చెరువుకు ఆనుకొని ఉండడంతో యొక్క అక్రమ కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేస్తుంది. అయితే యొక్క 3 భవనాలను కూడా హైడ్రా యొక్క చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ లైన్ లోనే భవనాలు నిర్మించారని చెప్పి కూడా హైడ్రాకు ఫిర్యాదు రావడంతో యొక్క విచారణ కొనసాగించింది. విచారణ కొనసాగించిన నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా హైడ్రా యొక్క అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేసింది. మరోవైపు చూస్తే ప్రధానంగా దీనికి సంబంధించి హైడ్రా కావచ్చు, అంతేకాకుండా అక్రమ నిర్మాణాలు ఎవరైతే కట్టారో వారికి మధ్య వారి మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంటుంది. మరోవైపు పరిస్థితి కూడా కొంత ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. మరోవైపు పోలీసులు బందోబస్తు నేపథ్యంలోనే ఒక హైడ్రాకు సంబంధించి పూర్తిగా కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి. ఒకేసారి 3 భవనాలను కూడా హైడ్రా కూల్చివేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. మొత్తానికి చూస్తే మాత్రము హైడ్రా ఈ యొక్క అక్రమ నిర్మాణాలను ప్రతిరోజు ఈ యొక్క ఆ ఎఫ్టీఎల్ ల్యాండ్ కావచ్చు, ప్రభుత్వ భూములో కావచ్చు, అంతేకాకుండా ఇతర సంబంధించిన ప్రభుత్వ ల్యాండ్ లో కానీ ఈ యొక్క అక్రమ నిర్మాణం చేపడితే కూల్చివేస్తామని చెప్పి కూడా గతంలో కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. ఇప్పటికే అర్థమైన రోగాలు, షుగర్లు, బీపీలు వచ్చి నాశనం అయిపోతున్నాం. దిక్కు మేము కష్టం చేయలేక సండే